బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మ రూపాయి రూపాయి జమ చేర్చు, లక్షల అప్పు చేసి పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగిందండి. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం మీకు ఇస్తుంది. నాలుగో హామీ రైతులకి ప్రతి ఏడా ఆర్థిక సహాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఐదో హామీ ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎటికి చెప్పమ్మా 45,000 రూపాయలు. డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా, లెక్కలు బాగా రాస్తారు కదమ్మా. 45,000 రూపాయలు. ఆరో హామీ ఆగమ్మా ఒక్క నిమిషం. ఆరో హామీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవర రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సొమ్ము వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సొమ్ము వాడుకున్నారు. 24 ఎన్నికలు వచ్చినాయి. ఆయన ఆలోచించాడు ఏం చేయాలబ్బా అని. ఆయనకు తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలని. కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. ఎలక్షన్ కమిషన్ చెప్పించి వాళ్ళని ప్రచారానికి దూరంగా పెట్టాలని. 1వ తారీఖు వస్తుంది, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలా, డబ్బులు పంపించలే. సచివాలయం డబ్బులు పంపించలే. వృద్ధులందరూ ఎండాకాలంలో లైన్ కట్టారు. 32 మంది చంపేశారు రాష్ట్ర వ్యాప్తంగా. 32 మందిని వాళ్ళ సవాలు వాడుకుని ఈరోజు సవరాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వృద్ధులు కూడా తెలుపుతున్నా, తల్లి ఒక నెల ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.